ज्ञान तो सुनाया जा रहा है, జ్ఞానం అయితే వినిపించటం జరుగుతుంది. लेकिन जो भी ज्ञान सुनाया जा रहा है वो शुरुआत में ही सारा ज्ञान दे दिया जाता है कि अंत तक ज्ञान चलता है। అయితే ఏదైతే జ్ఞానం వినిపించబడుతుందో అది ప్రారంభంలోనే జ్ఞానం అంతా ఇచ్చేయబడుతుందా లేక అంతం వరకు వినిపిస్తూ ఉంటారా? तो ज्ञान अंत में जाके पूरा क्लियर होगा। అంతం వరకు వినిపించబడుతుంది అని స్టూడెంట్ అన్నారు. అయితే జ్ఞానం అంతంలోకి వెళ్ళి అంతా క్లియర్ అవుతుందా कि अभी पूरा क्लियर हो गया, లేక ఇప్పుడే పూర్తిగా క్లియర్ అయిపోయిందా? अंत में जाके पूरा क्लियर होगा। అంతంలోకి వెళ్ళి పూర్తిగా క్లియర్ అవుతుంది. अभी ज्ञान को संपन्न स्टेज नहीं कहेंगे, ఇప్పుడు జ్ఞానాన్ని సంపన్న స్టేజు అయినది అని అనబడదు. ज्ञान की भी क्या है, జ్ఞానంది కూడా ఏంటి? अभी अधूरी स्टेज है या संपन्न स्टेज है? ఇప్పుడు అసంపూర్ణ స్టేజా లేక సంపన్న స్టేజా? अभी भी अधूरी स्टेज है। चार ఇప్పుడు కూడా అసంపూర్ణ స్టేజ్ అయ్యింది. अवस्थाओं से ज्ञान प्रसार होता है। 4 అవస్థల్లోని జ్ఞానం ప్రసారం అవుతూ ఉంటుంది. शुरुआत में जो बीज डाला जाता है वो सात्विक होता है, ప్రారంభంలో ఏదైతే బీజం వేయబడుతుందో అది సాత్వికంగా ఉంటుంది. फिर धीरे धीरे सतो से మళ్ళీ నెమ్మదిగా సతో నుండి सतो सामान्य से సతో సామాన్యం నుండి रजो से రజో నుండి तमो, తమో. विस्तार होता जाता है। ఎందుకంటే విస్తారం అయిపోతూ వెళ్ళిపోతుంది. संख्या आत्माओं की सुनने वालों की बढ़ती जाती है సంఖ్య వినేటటువంటి ఆత్మలది పెరుగుతూ వెళ్తుందా या घटती जाती है? లేక తగ్గుతూ వెళ్తుందా? बढ़ती जाती है। పెరుగుతూ వెళ్తుంది. तो वाइब्रेशन అయితే వైబ్రేషన్లు विस्तार में जाने से విస్తారంలోకి వెళ్ళిన కారణంగా वृक्ष की तरह, जैसे वृक्ष का विस्तार వృక్షం వలె ఎలా అయితే వృక్షం విస్తారంలోకి వెళ్తుందో होता जाता है तो उसका सार అప్పుడు దాని యొక్క సారం लोप हो जाता है। లోపమైపోతుంది. जैसे छोटा वृक्ष है ఎలా అయితే చిన్న వృక్షం ఉంటుందో और जैसे जैसे बड़ा होता जाएगा, ఎలా అయితే పెద్దగా అవుతూ వెళ్తుందో जब तक परिपूर्ण न हो जावे ఎంతవరకు పరిపూర్ణమైపోదో तब तक वो बीज प्रत्यक्ष होगा। అంతవరకు ఆ బీజం ప్రత్యక్షం అవుతుందా? बीज माने सार, బీజం అంటే సారం. तब तक बीज प्रत्यक्ष नहीं हो। అంతవరకు బీజం ప్రత్యక్షం అవ్వదు. तो ये ज्ञान बीज भी अंत में जाकर प्रत्यक्ष हो जाए। అయితే ఈ జ్ఞాన బీజం కూడా అంతంలోకి వెళ్ళి ప్రత్యక్షం అవుతుంది.